హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఊరెళ్ళి వచ్చే వరకు గార్డెన్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. 1 వీక్ అయితే లేనండి. అసలు గార్డెన్ వచ్చే వరకు జామకాయలు అయితే పండిపోయి ఇలా రాలిపోయినాయి అన్నమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం, మళ్ళీ అవి అలా అక్కడే వేసేస్తే మొక్కలైనా వస్తాయి కదా అని చెప్పి నేనైతే అది అక్కడ అలా వేసేసాను అన్నమాట. ఒక కాయ పట్టుకోగానే రాలిపోయింది. సో ఇదైతే ఇలా ఓపెన్ చేసేసాను. సో ఇదైతే తినేద్దాం అన్నమాట. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటైతే తెలుస్తుంది. అదేంటో మీరే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కానీ నాకు అది క్లిప్ చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. నేను ఊరు వెళ్ళే ముందు ఇలా డ్రిప్ ఇరిగేషన్కి టైం అయితే సెట్ చేసుకొని వెళ్ళాను అన్నమాట. ఇదేంటంటే మొబైల్లో యాప్ అన్నమాట. ఆ యాప్ ద్వారా మనం ఎక్కడున్నా సరే టైం టు టైం వాటర్ అయితే స్విచ్ ఆన్ ఆఫ్ అనేది అంతా మొబైల్ ద్వారానే ఈ డ్రిప్పింగ్ ఇరిగేషన్ మొత్తం చేసుకోవచ్చు అన్నమాట. వాటర్ ప్లాంట్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఆ టైమర్ అనేది ఈ ట్యాంక్లో అయితే ఉంటుంది. సో ఏంటంటే మొత్తం వాటర్ ఇలా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనమైతే పెట్టుకోవచ్చు అన్నమాట. వాటర్ ఎవరి హెల్ప్ లేకుండా మనమైతే ఆ వాటరింగ్ అయితే ప్లాంట్స్కి అయితే పోసుకోవచ్చు. సో కొత్తగా ఇక్కడైతే నేను వచ్చే వరకు సొరకాయ పిందెలు అయితే వచ్చున్నాయి, చిక్కుడుకాయలు కూడా అయితే వచ్చున్నాయి. కొంతవరకు అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను లేకపోయినా కూడా గార్డెన్ చాలా వాటికి మంచిగానే ఉందన్నమాట. కానీ కొన్నిటికి డ్రిప్ పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ మొక్కలు ఎలా ఎండిపోయినాయి అంటే చూపిస్తాను. వాటి వల్లే ఎంత బాధగా అనిపిస్తుందంటే అంత పెయిన్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచిగా పెంచుకున్న మొక్కలు చనిపోయాయి అంటే అసలు ఆ పెయిన్ డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. సో అది మొక్కలు పెంచే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఊరు వెళ్ళడం అయితే డెఫినెట్లీ వెళ్ళిపోవాలి. సో నేను వచ్చే వరకు అయితే అసలు నాకు ఎందుకో డ్రాగన్ పెద్దదైనట్టు అనిపిస్తుంది అన్నమాట. 1 వీక్ తర్వాత చూడడం కదా, చాలా పెద్దదైనట్టు అనిపిస్తుంది బాగా. సో ఈ గులాబీ ప్లాంట్కి డ్రిప్ అయితే పెట్టడం మర్చిపోయాము. సో మొత్తం అయితే ఎండిపోయిందన్నమాట. వచ్చే వరకు పూర్తిగా ఎండిపోయింది. వాటర్ అయితే పోసాను. సో ఇలా ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురు వచ్చిందంటే హ్యాపీ, లేదంటే ఒక ప్లాంట్ని చంపేసినట్టే నేను. సో ఇది కూడా బాగానే, మిగతా అన్నీ డ్రిప్ ఉన్నాయండి. డ్రిప్ ఉన్నాయి మట్టుకి చాలా బాగా వచ్చినాయి అన్నమాట. డ్రిప్ లేనివి అలా అయితే చనిపోయినాయి అసలు. ఇంకా తోటకూర అవన్నీ చాలా వాటికి, చామంతి కూడా చనిపోయింది. నేను రాగానే ముందు పైకి గార్డెన్లోకి వచ్చేసి, కొండ మామిడి అండి ఇది. సో చిగురు అయితే వస్తుంది. పైకి వచ్చేసి ముందు గార్డెన్ అయితే చూసేసుకున్నాను అన్నమాట. ఇది ఈవినింగ్ టైము. రాగానే అసలు ముందు గార్డెన్ ఎలా ఉంది అని చెప్పి చూసేసుకున్నాను. సో హాఫ్ ఆఫ్ ద హ్యాపీ ఉన్న కొన్ని ప్లాంట్స్ అయితే చనిపోయినాయి. పిందెలు అయితే అసలు చాలా బాగా వచ్చాయి. నేను వెళ్ళేటప్పుడు కొన్ని వాటికి అసలు ఏమీ లేవు. అవి కాయలు కూడా వచ్చినాయి అన్నమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ బీన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చేసినాయి బీన్స్. కొన్ని అయితే ముదిరి కూడా పోయినాయి అన్నమాట. కానీ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో అనుకున్న టైంకి రాలేకపోతామన్నమాట. సో అలాంటప్పుడు ఇలాగ డ్రిప్ ఇరిగేషన్ అసలు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. నేను టైం అది ఎలా సెట్ చేశాను ఏంటి, ఇది త్రూ మొబైల్ ద్వారా మనం ఎక్కడున్న వాటర్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఆన్ ఆఫ్ బటన్ మన మొబైల్లోనే ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక యాప్ అన్నమాట. ఆ యాప్ ద్వారా మనమైతే చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరికన్నా కావాలి అంటే ఆ వీడియో కూడా నేను పెడతాను. వెళ్ళేటప్పుడు నేను మొత్తం జామ ప్లాంట్ అయితే అసలు మొత్తము ప్రోనింగ్ చేసి వెళ్ళాను. వచ్చే వరకు చిగుర్లతో మంచిగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా బాగా చిగుర్లు అయితే వచ్చేసాయి అన్నమాట.
చాలా బాగుంది అసలు. నేను ఎలా ఉంటుందో గార్డెన్ ఇలా పెట్టాం కానీ సిస్టమ్ ఇంతవరకు ఎప్పుడు వర్కౌట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం పెట్టేసి 1 వీక్ లేకుండా ఉండడము. సో చాలా వాటికైతే హెల్ప్ ఉంది డ్రిప్ వల్ల. చూడండి అసలు ఎంత మంచి గార్డెన్ అయితే చాలా వాటికి బాగుంది. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట గార్డెన్లోకి. వచ్చేసి డ్రిప్ అయితే ఆన్ చేసేసామన్నమాట. ఈరోజు వచ్చాం కదా, చాలా వాటర్ అయితే పెట్టాము. సో అందుకే కింద మొత్తం ప్లేట్లో నుండి ఎక్కువైపోయినాయి. చూసారా గార్డెన్లో నేను వెళ్ళేటప్పుడు ఇది కర్బూజా అండి, లేదు నేను వచ్చే వరకు మంచిగా చిన్న పిండి అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అనమాట. ఫ్లవరింగ్ వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. రాగానే గార్డెన్లో ఇలా అవాక్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని చూస్తుంటే. ఇది బీట్రూట్ అండి, చూడండి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది పైకి వచ్చేసే వరకు. కొంత చీకటిగా కూడా అనిపిస్తుంది. టమోటోస్ అయితే ఎంత బాగా పండి ఉన్నాయంటే చాలా బాగా పండి వచ్చినాయి. చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని ప్లాంట్స్ అయితే అసలు పాపం అలా చనిపోయినాయి అన్నమాట. అక్కడ గులాబీ పోయింది కదా, ఇక్కడ కూడా బీరపాది పోయిందండి, చూపిస్తాను. అసలు ఇంకొకటి ఏంటంటే బఠానీ ప్లాంట్స్ భలే వచ్చాయండి. అసలు ఎంత ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. నేను 8 డేస్ తర్వాత చూస్తున్నాను అనమాట గార్డెన్ని. ప్రతి ప్లాంట్ అయితే పట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రియల్గా అసలు ప్రతి ప్లాంట్ని పట్టుకొని చూసుకున్నాను. ఇక్కడ బీరపాది చూడండి, ఇది బూడిద తెగులు అయితే వచ్చేసింది దీనికి. నేను వెళ్ళేటప్పుడు చాలా చక్కగా బాగుంది ఈ ప్లాంట్ అయితే. మరి ఎందుకనో వచ్చే వరకు ఇలా ఈ పిందెలు కూడా అలానే అయిపోయినాయి అన్నమాట, ఒడిలిపోయినట్టుగా. అసలు పాది మొత్తం తెగులు వచ్చినట్టుగా మొత్తం ఎండిపోయింది. సో ఇక్కడ అరటి మొక్క కూడా ఒక ఆకు అయితే ఎండిపోయింది అన్నమాట. అక్కడక్కడ అలా అనిపిస్తుంది ఎండిపోయినట్టుగా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అవి. కానీ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి చాలా వాటికి. ఈ బీరపాది అయితే ఇలా మొత్తం ఎండిపోయింది అనమాట. మేబీ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల అలా బూడిద తెగులు వచ్చిందో మరి ఏంటో. ఇంక నేను లేను కాబట్టి నాకు అర్థం కాలేదు. ఇక ఈ ప్లాంట్ అయితే తీసేయాలి, లేదంటే ఆ తెగులు పక్క ప్లాంట్స్కి కూడా వచ్చేసిద్ది. ఆల్మోస్ట్ అది ఎండిపోయింది కూడా, బాగా ఎండిపోయింది అనమాట. సో కనకాంబరాలు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఈవినింగ్కి. ఆల్మోస్ట్ పసుపు కూడా డన్ అండి, హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. పసుపు కూడా బాగా ఎండిపోయింది అనమాట. అసలు అంజీర్స్ అయితే ఎన్ని వచ్చున్నాయో చూడండి, ఎంత బాగా వచ్చున్నాయో అంజీర్ అయితే. కానీ ఏమీ పండలేదన్నమాట. జామకాయలే పండి పింక్వి రాలిపోయాయి కింద. సో ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఆకుకూరలన్నీ ఎండిపోయినాయి. డ్రిప్ వేటికైతే నేను పెట్టడం మర్చిపోయాను, అవన్నీ ఎండిపోయినాయి అండి. చూడండి ఇక్కడ చామంతి కూడా. సో నేను లేకపోయినట్టయితే గార్డెన్ మొత్తం ఇలా ఉండేదేమో. అదొక ఇక్కడ పువ్వులన్నీ పూసి ఎండిపోయినాయి. సో డ్రిప్ పెట్టుకోవడం వల్ల చాలా చాలా సేఫ్ అండి రియల్గా. అసలు ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్కి డ్రిప్ నేను డ్రాప్ బై డ్రాప్ పెట్టి వెళ్ళాను అనమాట, మొత్తం వదలకుండా. సో దానివల్ల దీనికి వాటర్ సరిపోకపోవడం వల్ల ఇది ఆల్మోస్ట్ లీవ్స్ అయితే డ్రై లీవ్స్గా అయిపోయినాయి అనమాట. ఎండిపోతూ వస్తుంది చెట్టు అయితే. సో మేబీ చీకటి పడుతుంది, అందుకే వీడియో ఇలా చీకటిగా కనపడుతుంది. సో ఇదొక్కటే బాధాకరమైన విషయం. 4-5 టబ్బులు అయితే ఎండిపోయినాయి అనమాట. సో రిమైనింగ్ మొత్తం అయితే చాలా బాగున్నాయి. యాపిల్ ప్లాంట్ అయితే అసలు ఎంత చక్కగా ఉందో అండి, అసలు చాలా బాగుంది. ఇక్కడ కీరా దోసకాయ కూడా ఒకటి వచ్చింది. ఐ థింక్ ఈ ప్లాంట్ కూడా ఎండిపోయింది. మేబీ వాటర్ సరిగా అందనట్టుంది దీనికి కూడా. కొన్నిటికి డ్రాప్ బై డ్రాప్ పెట్టేసాను, అవి చూసుకోలేదన్నమాట. సో ఫైనల్గా గార్డెన్ అయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది, చాలా సేఫ్గా ఉందండి. అసలు
కొన్ని ప్లాంట్స్ కాకపోతే పోయినాయి అన్నమాట. వాటికి డ్రిప్ నేను పెట్టలేదు. సో డ్రిప్ పెట్టకపోయినట్లయితే మొత్తం పోయేదనుకుంటా గార్డెన్. అసలు వచ్చే వరకు అసలు మునక్కాయలు ఏమన్నా వచ్చాయా, బాగా వచ్చినాయి అన్నమాట మునక్కాయలు. ఇక్కడ ఎల్లో గులాబీ కూడా బాగా వచ్చింది. టమోటాలు కూడా చాలా బాగున్నాయండి, అసలు ఎంత బాగున్నాయో. బుజ్జిది అసలు భలే ఉంది చూడండి. ఇది కర్బూజా అన్నమాట. అసలు ఫస్ట్ టైం గార్డెన్లో రావడం, అది నేను లేని టైంలో రావడం ఇంకా గ్రేట్. ఇక్కడ కూడా చూడండి మనకి మళ్ళీ ఇదైతే వచ్చేసిందండి, పనసకాయ అన్నమాట. అసలు చాలా బాగా వచ్చింది. ఈసారైనా ఈ పిందె నిలబడుతుందో లేదో. ఇవన్నీ బఠానీ ప్లాంట్స్ అన్నమాట. పూత అయితే వచ్చేసింది. నేను వెళ్ళేటప్పుడు ఈ పూత అయితే లేదన్నమాట. సో ఇప్పుడైతే పూత అయితే వచ్చేసింది. అసలు హైడ్రోపోనిక్ సిస్టమ్ నేను పక్కాగా సక్సెస్ అయ్యానండి. రియల్గా చాలా చాలా సక్సెస్ అయితే వచ్చింది. చూడండి ఇది లెటసీ అన్నమాట. అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి పాక్షాయ్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. అసలు రియల్గా హైడ్రోపోనిక్ సిస్టమ్ చాలా వాటికి ఫెయిల్యూర్సే ఉన్నాయి, కానీ మేము ఓన్గా పెట్టుకున్నాము, చాలా చాలా సక్సెస్ అయ్యాము. సో దాంట్లో అయితే 100% హ్యాపీగా ఉన్నాము. రియల్గా చాలా హ్యాపీ ఉంది. అసలు మేము ఊరు వెళ్ళినా కూడా అసలు చాలా బాగా వర్కౌట్ అయ్యింది అసలు సిస్టమ్ అయితే. రియల్గా సో హ్యాపీ అన్నమాట. మునక్కాయలు అయితే పెచ్చగా వచ్చున్నాయి వచ్చే వరకు. అసలు ఇన్ని మునక్కాయలు నేను వెళ్ళేటప్పుడు లేవన్నమాట. అసలు అన్నీ సన్న పిందెల్లాగా ఉన్నాయి, వచ్చే వరకు మంచి ఊరు ఉన్నాయి అన్నమాట. సో ఇది కూడా బాగానే అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక వంకాయ వచ్చేసింది. తోటకూర కూడా చాలా బాగా ఎదిగింది. ఇందులోనే పిచ్చి తోటకూర కూడా వచ్చేసింది. సో ఇది కూడా అయితే కొంచెం తీసేద్దాం. సో ఇంకా తోటకూర అయితే చాలా బాగుంది. ఈ బఠానీ కూడా నేను అక్కడక్కడ ప్రతి ఒక్క టబ్లో కాదండి, అక్కడక్కడ నాటాను అన్నమాట. సో చాలా బాగా వచ్చింది అది కూడా. ఈ పపాయికి కూడా వాటర్ సరిపోనట్టున్నాయి. ఈ పపాయ దాంట్లో ఎన్ని ప్లాంట్స్ అయితే పెట్టానో, అసలు చిక్కుడు కాకర అన్నీ పెట్టాను. సో దీనికి కూడా కొంచెం వాటర్ చాలినట్టు ఉన్నాయి. ఆకులు అయితే వడబడిపోయి రాలిపోయినాయి. చూడండి అసలు ఎన్ని అయితే పెట్టానో దాని చుట్టూ. సో ఇక్కడైతే టమోటా అసలు ఎరగా కాసి పడిపోయింది. అసలు ఇదైతే కాయలు బరువుకి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి టమోటోస్. సో ఎవరైనా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు రియల్గా పక్కా ప్లాన్తో పెట్టుకోండి, విత్ టైమర్తో. అది ఆన్లైన్లో యాప్ ఉంటుంది. అసలు రియల్గా భలే హ్యాపీ అండి. మనం 3-4 డేస్ లేకపోయినా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. రియల్గా ఇది చాలా బాగుంది. గార్డెనర్స్ మనం ఎప్పుడు గార్డెన్ ఇంట్లో ఉంటాము అని చెప్పే హోప్ అయితే లేదు కదా. మనకి ఏ ఒక పనులు అయితే పడుతుంటాయి. ఒకరోజు అనుకున్నది 2-3 రోజులు పడుతుంది. సో అలాంటప్పుడు మీరా మేమా అని ఎవరిని అడగకుండా ఇలా అయితే ఖర్చు అయితే అయ్యింది. డ్రిప్ అయితే పెట్టుకోండి. రియల్గా చాలా బాగుంది. నేతి బీరకాయలు కూడా స్టార్ట్ అయినాయి, బాగా వస్తున్నాయి. అసలు నేతి బీరకాయలు వస్తాయో రావో అని చెప్పి అనుకున్నాను, కానీ స్టార్ట్ అయినాయి. నిమ్మకాయలు ఎంత మంచిగా సైజు వచ్చేసినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. నేను వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పిందెలు అనమాట. అసలు పూత కూడా ఎంత బాగా వచ్చిందో పూత కూడా. ఇది గజనిమ్మ అనమాట. ఇది నేలలో వేస్తే మంచిగా బత్తాయి సైజు అంత వస్తాయి. ఇవి అయితే కాయలు మన టబ్లో పెట్టాం కదా. సో అదనమాట సిచ్యువేషను. మనకి బ్లాక్ జామా కూడా మళ్ళీ పూత అయితే వచ్చేసింది. పింక్ కలర్ ఫ్లవరింగు చాలా బాగా వచ్చింది. అసలు గార్డెన్ అసలు చూడగానే నాకు ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. మ్యాక్సిమం ఒక 2-3 ప్లాంట్లే పోయినాయి. ఇక్కడ మనకి నాకైతే మోసంబి ఉంది, ఇది రాలిపోయినట్టుగా ఉంది. ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు కాయ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చే వరకు రాలిపోయింది, కానీ పూత అయితే లేదు. ఇప్పుడైతే పూత చాలా వచ్చిందనమాట. ఇప్పుడిప్పుడే వస్తుంది పూత.
సో బార్బిడోస్ చెర్రీ నేను వచ్చే వరకు 2 వచ్చేసాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ 2 కాయలేనండి. టమోటోస్ పర్లేదు బాగానే వస్తున్నాయి. ఇందులోనే నేను క్రీపర్ కూడా పెట్టాను కదా, సో సొరపాది పెట్టాను కదా, అది కూడా ఇప్పుడు మంచిగా ఎదిగుంది. నేను వెళ్ళేటప్పుడు ఇంత లేదన్నమాట అసలు. సో ఫైనల్గా చిక్కుడుకాయలు కూడా అయితే మంచిగా బంచెస్ లాగా బాగా వచ్చేసినాయి. ఇక్కడ కూడా టమోటో ప్లాంట్ ఒకటి ఉంది, కానీ ఈసారి ఎందుకో నా దగ్గర ఉన్న టమోటో ప్లాంట్స్ మంచి హైట్ అయితే వెళ్ళిపోయినాయి. సో నేను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను కదా, ఇదే అండి. వెళ్ళేటప్పుడు నేను చిన్న మొలక పెట్టి వెళ్ళాను అనమాట. ఇది వాటర్లో ఆనియన్స్ మనకు ఆల్మోస్ట్ మొలకలు వస్తుంటాయి కదండి, అవి అయితే పెట్టి వెళ్ళాను. అసలు ఎంత బాగుందో చూడండి. నాకు రాగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఈ రూట్ సిస్టమ్ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు రియల్గా ఇది ఉత్త వాటర్తో పెరిగిందండి. అసలు ఎటువంటి కెమికల్లు ఏమీ లేకుండా రియల్గా ఆర్గానిక్గా పెరిగిందనమాట. అసలు ఈ ఈ స్ప్రింగ్ ఆనియన్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఆమ్లెట్స్ వాటిల్లో వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆనియన్ కుళ్ళి కూడా పోలేదండి. అసలు ఎంత ఫ్రెష్ ఉందంటే, అసలు లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు నాకైతే అసలు రియల్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇది చూడగానే. అసలు నాకైతే అసలు రియల్గా ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇలా రావడం చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇప్పుడు మొలకలు వస్తున్నాయి కదా అని చెప్పి పడేస్తామన్నమాట, కాదు. అవి ఇలా పెట్టండి. నేను ఎంత మొలక పెట్టానో కూడా మీకు చూపిస్తాను అన్నమాట. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. చూసారా అసలు లైట్కి ముందుకు తీసుకొచ్చా అనమాట, మన హ్యాపీనెస్ ఇంకా బ్రైట్గా ఉండాలని. సో చూడండి అసలు ఎంత బాగా వచ్చింది. నాకు పైదానికన్నా కింద రూట్ సిస్టమే అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది అనమాట. సో నేను ఇంత ఆనియన్ పెట్టి వెళ్ళానండి, నేను వచ్చే వరకు ఇంత అయిందనమాట. ఇలా ఆనియన్స్ మనకు మొలకలు వస్తాయి కదా చిన్నవి, అది పెడితే ఇంతది అయిందనమాట. సో మీకు కూడా నచ్చింది కదా, నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఐడియా బాగుంది కదా, చాలా బాగుందండి, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.